అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాలీవుడ్ ఎన్ఆర్ఐస్. మ్యాస్ సాంగ్స్, లవ్ మెలడీస్, హీరో ఎలివేషన్స్, డాన్స్ బీట్స్. డిఎస్పీ లిటరలీ ఒక జనరేషన్ ని రూల్ చేశాడు. అసలు డిఎస్పీ ఎలా టాలీవుడ్ మ్యూజిక్ కింగ్ అయ్యాడు? ఎందుకు ఇప్పటికీ డిఎస్పీ ఓల్డ్ ఆల్బమ్స్ ఆడియన్స్ మార్చుకోలేరు? ఇవాళ కంప్లీట్ గా డిఎస్పీ గోల్డెన్ ఈరా గురించి మాట్లాడుకుందాం. దేవి శ్రీ ప్రసాద్ లెజెండరీ రైటర్ సత్యమూర్తి సందా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ప్యాషన్ ఉండేది. ఇన్స్ట్రుమెంట్స్ మరియు కంపోజింగ్ పై ఫోకస్ పెంచుకున్న డిఎస్పీ చాలా చిన్న ఏజ్ లోనే మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేశారు. ఇనీషియల్ మూవీస్ తో డీసెంట్ రికగ్నిషన్ వచ్చినా డిఎస్పీ లైఫ్ ని కంప్లీట్లీ చేంజ్ చేసిన సినిమా మాత్రం ఆర్య. 2004లో అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబోలో వచ్చిన ఆర్య ఆల్బమ్ యూత్ ని కంప్లీట్లీ షేక్ చేసింది. ఫీల్ మై లవ్, ఆ అంటే అమలాపురం, మై లవ్ ఇస్ గాన్ లాంటి సాంగ్స్ అప్పట్లో ఎవ్రీవేర్ వినిపించేవి. డిఎస్పీ మ్యూజిక్ వల్లే ఆర్య కల్ట్ ఆల్బమ్ గా మారింది. అక్కడి నుంచి డిఎస్పీ జర్నీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. 2006 నుంచి 2014 వరకు డిఎస్పీ లిటరలీ టాలీవుడ్ ని డామినేట్ చేశారు. ఎస్పెషల్లీ మాస్ హీరో మూవీస్ కి డిఎస్పీ ఇచ్చిన సాంగ్స్ థియేటర్స్ ని ఎక్స్ప్లోర్ చేసేవి. పవన్ కళ్యాణ్ కి జల్సా, గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ కి ఎనర్జెటిక్ డాన్స్ సాంగ్స్. డిఎస్పీ సాంగ్స్ రిలీజ్ అవుతాయంటే ఆడియో ఫంక్షన్స్, ఫెస్టివల్స్ లా జరిగేవి. అప్పట్లో యూట్యూబ్ అంత పెద్దగా లేకపోయినా సిడీస్, కాలర్ ట్యూన్స్ మరియు టీవీ ఛానల్స్ ద్వారా డిఎస్పీ సాంగ్స్ ఎవ్రీ హౌస్ కి చేరిపోయాయి. హీరో ఇంట్రో సాంగ్స్ అంటే డిఎస్పీ ట్రేడ్ మార్క్ అయిపోయింది. డాన్స్ నంబర్స్ అంటే యూత్ కి అడిక్షన్ లా మారిపోయాయి. డిఎస్పీ కెరియర్ లో బిగ్గెస్ట్ కాంబో అంటే అల్లు అర్జున్ తో ఉన్న కెమిస్ట్రీ. ఆర్య, ఆర్య 2, జులాయి, సతో సత్యమూర్తి, ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్బమ్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అయింది. ఎస్పెషల్లీ బన్నీ డాన్స్ ఎనర్జీకి డిఎస్పీ బీట్స్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేవి. థియేటర్ లో సాంగ్స్ స్టార్ట్ అయ్యాయంటే ఆడియన్స్ సీట్స్ లో కూర్చోకుండా డాన్స్ చేసేవారు. మాస్ సాంగ్స్ మాత్రమే కాదు, డిఎస్పీ మెలడీస్ కూడా ఎవర్ అయ్యాయి. నువ్వోస్తానంతే, నెన్నొద్దంతన, 100% లవ్, ఆర్య 2, అధూర్స్, ఈ ఆల్బమ్స్ ఇప్పటికీ నాస్టాలజీ ప్లేలిస్ట్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. లవ్ ఫెయిలియర్ సాంగ్స్ అయినా, ఇమోషనల్ బీజిఎం అయినా డిఎస్పీ ఇమోషన్స్ ని ఆడియన్స్ కి డైరెక్ట్ గా కనెక్ట్ చేయగలిగాడు. అందుకే చాలా మంది ఇప్పటికీ డిఎస్పీ ని మెలడీ కింగ్ అంటారు. రెండు మీద పదకెరిమలో వచ్చిన రంగస్థలం ఆల్బమ్ డిఎస్పీ కెరియర్ లో మరో పీక్ గా మారింది. విలేజ్ ఫోక్ స్టైల్ ని మోడర్న్ ఆడియన్స్ కి కనెక్ట్ చేయడం చాలా డిఫికల్ట్. కానీ డిఎస్పీ మాత్రం కంప్లీట్ రస్టిక్ ఫీల్ ని మ్యాజికల్ గా ప్రెజెంట్ చేశారు. రంగమ్మ మంగమ్మ ఎంత సక్కాగున్నవే, ఈ సాంగ్స్ ఎంటైర్ తెలుగు స్టేట్స్ ని షేక్ చేశాయి. కానీ ఒక స్టేజ్ తర్వాత ఆడియన్స్ డిఎస్పీ మ్యూజిక్ రిపీట్ అవుతోంది అని ఫీల్ అయ్యారు. కొన్ని ఆల్బమ్స్ ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో క్లిక్ కాలేదు. సోషల్ మీడియా ట్రోల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఓల్డ్ డిఎస్పీ ఇస్ మిస్సింగ్ అంటూ మీమ్స్ వైరల్ అయ్యాయి. అక్కడే స్లోలీ తమన్ రైజ్ స్టార్ట్ అయింది. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ ఎన్ఆర్ఐస్. ఒకప్పుడు సోషల్ మీడియా మొత్తం ట్రోల్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు థియేటర్స్ మొత్తం తన బీజిఎం తో షేక్ చేస్తున్నాడు. మ్యాస్ ఎలివేషన్స్, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, వైరల్ సాంగ్స్. ఇవాళ టాలీవుడ్ లో థేమన్ డామినేషన్ ఎలా స్టార్ట్ అయింది? కంప్లీట్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్ఎస్ తమాన్ ఫుల్ నేమ్ ఘంటసాల సాయి శ్రీనివాస్ తమాన్. మ్యూజిక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన తమాన్ చిన్నప్పటి నుంచే ఇన్స్ట్రుమెంట్స్ పై ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకున్నారు. తన ఫాదర్ ఎర్లీగా ఎక్స్పైర్ అవ్వడంతో చాలా చిన్న ఏజ్ లోనే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఇనిషియలీ ఇండస్ట్రీలో డ్రమ్మర్ గా వర్క్ చేశాడు. ఆల్మోస్ట్ 6 పైగా సినిమాలకు డ్రమ్మర్ గా కాంట్రిబ్యూట్ చేశాడని చాలా మంది చెప్తారు. అక్కడి నుంచి స్లోలీ మ్యూజిక్ ప్రోగ్రామింగ్ మరియు కంపోజింగ్ వైపు మూవ్ అయ్యారు. 2008లో వచ్చిన కిక్ మూవీ తమాన్ కెరియర్ కి బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ అయింది. రవితేజ ఎనర్జీకి తమాన్ మ్యూజిక్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. అక్కడి నుంచి తమాన్ పేరు టాలీవుడ్ లో స్ట్రాంగ్ గా వినిపించడం స్టార్ట్ అయింది. కిక్ తర్వాత తమన్ బ్యాక్ టు బ్యాక్ బిగ్ హీరో మూవీస్ అందుకోవడం స్టార్ట్ చేశాడు. దూకుడు, బిజినెస్ మ్యాన్,
బాద్షా, రేస్ గుర్రం. ఈ మూవీస్ ఆల్బమ్స్ ఆడియన్స్ లో మ్యాసివ్ క్రేజ్ క్రియేట్ చేశాయి. ఎస్పెషలీ హీరో ఇంట్రో సాంగ్స్ మరియు కమర్షియల్ బీట్స్ విషయంలో తమన్ స్టైల్ కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉండేది. యూత్ కి క్యాచీ బీట్స్, మాస్ ఆడియన్స్ కి పవర్ఫుల్ రిథమ్. అందుకే తమన్ సాంగ్స్ థియేటర్స్ లో ఇన్స్టెంట్ ఎనర్జీ క్రియేట్ చేసేవి. కానీ తమన్ కెరియర్ అంత ఈజీగా సాగలేదు. ఒక స్టేజ్ తర్వాత సోషల్ మీడియా మొత్తం తమన్ పై కాపీ ట్యూన్ అలిగేషన్ స్టార్ట్ చేసింది. ఈ సాంగ్ ఫారెన్ మ్యూజిక్ లా ఉంది, ఈ బీట్ ఆల్రెడీ సమ్వేర్ విన్నాం అంటూ మీమ్స్ మరియు ట్రోల్స్ వైరల్ అయ్యేవి. కొన్ని ఆల్బమ్స్ కూడా ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో క్లిక్ కాకపోవడంతో చాలా మంది డిఎస్పీ ఇంకా నెంబర్ 1 అని కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ సమయంలో తమన్ కెరియర్ కంప్లీట్లీ డౌన్ అయిపోతుందని కూడా చాలా మంది అనుకున్నారు. సాంగ్స్ మాత్రమే కాదు, తమన్ రియల్ పవర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో కనిపించింది. అఖండ, భీమ్లా నాయక్, వీరసింహారెడ్డి, గుంటూరు కారం ఈ మూవీలో తమన్ ఇచ్చిన బీజిఎం థియేటర్స్ ని లిటరలీ షేక్ చేసింది. హీరో ఎలివేషన్స్ కి పవర్ఫుల్ డ్రమ్స్, హెవీ బేస్, మాస్ బీట్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. ఎస్పెషలీ బాలకృష్ణస్ అఖండ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎంటైర్ తెలుగు స్టేట్స్ లో సెన్సేషన్ అయింది. థియేటర్ స్పీకర్స్ బ్లాస్ట్ అయ్యే రేంజ్ లో ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. అలాగే ఓజీ అనౌన్స్మెంట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు తమన్ బీజిఎం సోషల్ మీడియా మొత్తం డామినేట్ చేసింది. జస్ట్ టీజర్ మ్యూజిక్ తోనే ఫ్యాన్స్ కి మ్యాసివ్ హైప్ క్రియేట్ అయింది. ఓజీ మాస్ కంబ్యాక్ కి బిగ్గెస్ట్ రీజన్ లో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒకటి అని ఫ్యాన్స్ బిలీవ్ చేస్తున్నారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ మొత్తం ఓజీ బీజిఎం ఎడిట్స్ తో ఫ్లడ్ అయిపోయాయి. ఇప్పుడు టాలీవుడ్ లో మాస్ ఎలివేషన్ అంటే చాలా మందికి ఫస్ట్ గుర్తొచ్చేది తమన్ బీజిఎంఏ. టాలీవుడ్ ఆడియన్స్ ఇప్పటికీ ఒక డిబేట్ చేస్తూనే ఉంది. డిఎస్పీ మెలోడీస్ బెటరా లేక తమన్ బీజిఎం బెటరా? ఒకరు సాంగ్స్ కింగ్ అయితే మరొకరు థియేటర్ ఎలివేషన్ కింగ్ అయ్యారు. కాబట్టి ఫ్రెండ్స్, ట్రోలింగ్ నుంచి టాలీవుడ్ నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా రైజ్ అవ్వడం చిన్న విషయం కాదు. మీకు డిఎస్పీ మ్యూజిక్ ఎక్కువ ఇష్టమా లేక తమన్ మాస్ బీజిఎమ్మా? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి క్రేజీ టీఎఫ్ఐ అనాలిసిస్ వీడియోస్ కోసం టాలీవుడ్ ఎన్ఆర్ఐస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.